రాము, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చెప్పు. నీకు ఎంతవరకు తెలుసో నేను కనుక్కుంటాను. అడగండి నాన్న. ఒక పొలం ఉంటుంది. ఆ పొలాన్ని దున్నటానికి 4 మనుషులు 2 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే 8 మంది మనుషులైతే ఎన్ని రోజుల్లో దున్నుతారు? చెప్పు ఆన్సర్. ఇదేం ప్రశ్న నాన్న ఇలా అడిగారు? 4 మనుషులు 2 రోజుల్లో పొలాన్ని దున్నారా? అవును రాము. మరి 8 మంది ఎన్ని రోజుల్లో దున్నుతున్నారు అని అడుగుతున్నారు. అవును, అదే కదా అడిగింది. ఆన్సర్ చెప్పు. మీ ప్రశ్నే తప్పు నాన్న. ఎందుకు అలా చెప్పావు? ఒకసారి దున్నిన పొలాన్ని మరి ఎలా దున్నుతారు నాన్న? అమ్మో, వీడు ఎంత తెలివి మీరిపోయాడు బాబోయ్. ఇదిగా వీడికి అర్థమయ్యేటట్లు చెప్పి నేర్పించుకోవాలి. ఇదే ఆన్సర్లు స్కూల్లో చెప్తే దెబ్బలు తింటాడు. మా నాన్న అడిగి నాకు పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నారు. నేను దొరుకుతానా? అమ్మోనా మజాక. నాన్న ఎవరో పిలిస్తే మాట్లాడేకి పక్కా పోయిండు. నేను మెదలకుండా పారిపోతా ఇంటికి. అరుస్తారు, మళ్ళీ కనిపించలేదని భయపడతారు. పొద్దునే ఇడే ఉంటారు. రాము, రేపటి నుంచి స్కూల్లో ఎలా చెప్తే అలా నేర్చుకో. సొంతంగా మనకు తోచింది నోటికొచ్చింది చెప్పకూడదు రాము. అలాగే నాన్న. వెళ్ళేది రామా నాన్న ఇంటికి. సరే, పోదాం ఇంటికి.